కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని కృష్ణారావు అన్నారు. కులమతీయులకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మించామన్నారు. అంతేకాకుండా మంచినీటి కొరత లేకుండా రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలకు లోటు లేకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నామని అన్నారు. సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాలతో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కులాలు, మతాలు అడ్డు పెట్టుకుని అల్లకల్లోలం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు దీన్ని గుర్తించాలని, ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతల అంశంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఎమ్మెల్యే అన్నారు. సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌడ్స్ అందరికి సంబంధించిన ఈ విలేజ్ లో ఏమేమి డెవలప్మెంట్ చేసిరో మీకు అందరికీ బాగా తెలుసు. రోడ్స్ ఎట్లా ఉండే ఎమ్మెల్యే గారు బ్రహ్మాండమైన పార్క్ వస్తుంది. నెక్స్ట్ 2 నెలల స్కీమ్ కంప్లీట్ అయిపోతుంది. అదైందంటే పార్క్ బ్రహ్మాండంగా